సో ఫంక్షన్స్ అండ్ టైప్స్ అని డిస్కస్ చేశాను అన్న. సింగిల్ ఫంక్షన్ ఏం జరిగింది, మల్టిపుల్ రో ఫంక్షన్ ఏం జరిగింది. సింగిల్ వాల్యూ అనేది పాస్ చేస్తాం, ఒక రో పాస్ చేస్తే మనకు ఒక అదే రో అవుట్పుట్ లో వస్తుంది మనకు కావాల్సిన మ్యానిపులేట్. వేరే మల్టిపుల్ రోల్ పాస్ చేస్తాం, అవుట్పుట్ అనేది వస్తుంది. సో నేను దాదాపు కన్వర్షన్స్ వరకు డిస్కస్. సో ఈరోజు జనరల్ ఫంక్షన్స్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం. సో జనరల్ ఫంక్షన్ ఏంటంటే నల్ వాల్యూస్ తో వర్క్ చేసేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలమ్స్ లో నల్ ఉంటే సో ఎలా చేయాలనేది సో బై యూజింగ్ అనమాట. సో ఒకసారి రివిజన్ చేద్దాం. ఇప్పుడు దాకా అసలు మనం ఏమేం చేసాం అంటే ఒక డేటాబేస్ లో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం చూసాం DDL DML వాడి. ఓకే, సో ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్ అనుకుందాం. టేబుల్స్ లో టేబుల్ ఎలా క్రియేట్ చేసాం, వీ హ్యావ్ డిఫైన్ కాలమ్ నేమ్, డేటా టైప్స్, కన్స్టెంట్స్. సో ఏ కన్స్టెంట్ ఎందుకు వాడతాం డిస్కస్ చేసాం. ఆ డేటా టైప్స్ అనేవి ఎన్ని ఉంటాయి, సో ఏ టైంలో వాడతాం అనేది కూడా డిస్కస్ చేసాం. అక్కడ వరకు క్లియర్. ఓకే, సో DDL DML యూజ్ చేసి వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్స్, వీఆర్ ఇన్సర్టింగ్ ద డేటా అండ్ వీఆర్ అప్డేటింగ్ ద డేటా. ఓకే, ఇది ఒక పార్ట్. సో నెక్స్ట్ పార్ట్ ఏం డిస్కస్ చేసాం, DKL గురించి డిస్కస్ చేసాం. సో DKL అనేది దేనికి వాడతాం, సెలెక్ట్ క్వెరీ అనేది డేటాని ఫిల్టర్ చేయడానికి, లైక్ ఫిల్టర్ చేసి చూపించడానికి, నెక్స్ట్ సార్టింగ్ చేసి చూపించడానికి అండ్ మ్యానిపులేట్ చేసి చూపించడానికి. సో మ్యానిపులేషన్స్ దగ్గర ఉన్నాం మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు. సో మ్యానిపులేషన్ కూడా హాఫ్ ఆఫ్ ద థింగ్ వి ఆల్రెడీ డిస్కస్. ఇవాళ కంప్లీట్ చేసేద్దాం ఫంక్షన్స్ అనేవి. ఆన్లైన్ నా వాయిస్ క్లియర్ ఉందా అండి? ఎస్ సార్, క్లియర్. జనరల్ ఫంక్షన్స్ అనమాట. సో ఒక టేబుల్లో ఒక నల్ వాల్యూస్ ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ టు షో దెమ్ నల్ వాల్యూ అనమాట. ఓకే, సో దాంట్లో ఒక వాల్యూని పెట్టి చూపిద్దాం అనుకున్నా. ఆర్ ఇన్ కేస్ నేను ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి డేటా పాస్ చేస్తున్నా. పాస్ చేసేటప్పుడు సో ఐ డోంట్ వాంట్ టు పాస్ ద నల్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక టేబుల్లో నాట్ నల్ కన్స్ట్రైన్ ఉంది. సో ఇట్ విల్ నాట్ అలౌ ద నల్ వాల్యూస్. సో ఐ నీడ్ టు సెండ్ సమ్ 0 ఆర్ సంథింగ్. సో ఇది ఎలా అచీవ్ చేయొచ్చు అనేది నేను ఇప్పుడు చూపిస్తా. సో దెర్ ఆర్ టోటల్ 3 థింగ్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో డేటా వేర్ హౌసెస్లో అయితే NVL NVL2 అంటారు. MySQLలోకి వచ్చేటప్పటికి ఇఫ్ నల్ ఇఫ్ అంటారు. ఓకే, అండ్ మామూలుగా ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఇన్ కేస్ అదర్ దాన్ GCP వేరే ఏదైనా SQL డెవలపర్ మీద వెళ్ళారనుకోండి. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే డిఫరెన్స్ బిట్వీన్ NVL అండ్ NVL2 అనే క్వశ్చన్ వస్తుంది. ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా కన్ఫర్మ్గా అడుగుతారు. సో ఫస్ట్ ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ యూజ్ టు హ్యాండిల్ ద నల్ వాల్యూస్ అని ఒక పాయింట్ హైలైట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి స్క్రీన్ మీద. సో NVL లో సింటాక్స్ చూడండి, NVL A, B. ఇన్ కేస్ ఏ అనే కాలం కనుక నల్ అయితే ఇట్ విల్ ప్రింట్ ద B వాల్యూ. ఓకే, నేను క్వైరీ రాస్తా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ దాంట్లో చూడండి NVL2 ఏంటంటే ఇఫ్ A is null, ఓకే, దెన్ ఇట్ విల్ ప్రింట్ ద B వాల్యూ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నల్ ఇట్ విల్ ప్రింట్ ద C వాల్యూ. ఏ అనేది కాలం అండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి కొలీస్ అనమాట. కొలీస్ ఏంటంటే అంటిల్ మీకు నాట్ నల్ వాల్యూ వచ్చే వరకు అది ప్రింట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొలీస్ వాడి కాలం A, కాలం B, కాలం C అని చెప్పి ఇచ్చారు అనుకోండి. ఇఫ్ కాలం ఏలో నల్ వాల్యూ లేదనుకోండి, కాలం ఏది ప్రింట్ చేస్తుంది. ఇన్ కేస్ కాలం ఏలో నల్ వస్తే కాలం Bకి వెళ్ళిద్ది. సో Bలో నల్ ఉందో చెక్ చేసుకుంటుంది. Bలో నల్ ఉంది అనుకోండి, ఇట్ విల్ గో టు ద C కాలం. అంటే నాట్ నల్ వచ్చేంత వరకు అది చెక్ చేసుకుంటూ వెళ్ళిద్ది అనమాట. సో ఇది అదర్ డేటా వేర్ హౌసెస్లో NVL2 అంటాం. వేరాజ్ MySQLకి వచ్చేసేటప్పటికి ఇఫ్ నల్ ఇఫ్ అంటాం. ఓకే, నేను చెప్పా కదా మీకు చెప్పేటప్పుడు MySQL అదర్ లేదా ఒరాకిల్ పోస్ట్గ్రెస్లో ఏం యూజ్ చేస్తారు, MySQLలో 3 కలిపి చెప్తున్నాను. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో అదర్ డేటా వేర్ హౌసెస్ లైక్ ఒరాకిల్ కానీ పోస్ట్గ్రెస్లో కానీ NVL2 అంటాం. MySQLకి వచ్చేటప్పటికి ఇఫ్ నల్ ఇఫ్ అంటాం. ఓకే, ఒక క్వైరీ రాద్దాం. Go here. సో కస్టమర్ అనే టేబుల్ ఉంది. ఓకే, సో దీంట్లో నేను అడ్రస్ 2 అనే ఒక కాలం యాడ్ చేశాను. ఓకే, కొన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి అడ్రస్ 2లో. సో నేను ఇక్కడ స్టార్ తీసేసి అడ్రస్ 2 అని పెడుతున్నా. ఓకే, సో దీంట్లో ఒక 3 to 4 నల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో ఈ నల్ వాల్యూస్ ప్లేస్లో ఐ వాంట్ టు పాస్ నో అడ్రస్. ఓకే, సో దానికి సింటాక్స్ చూడండి, సెలెక్ట్ ఇఫ్ నల్
ఓకే, అడ్రస్ టూలో కనుక నల్ వాల్యూస్ ఉంటే సో ఐఎమ్ పాసింగ్ నో అడ్రస్ ఫ్రమ్ కస్టమర్. ఇక్కడ ఏమవుతుందంటే అడ్రస్ ఉన్నవి యాస్టీస్ అడ్రస్ ఉన్నవి ప్రింట్ అయిపోతే ఎక్కడైతే నల్ వాల్యూ ఉంటుందో అక్కడ మీకు నో అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో క్వైరీని చూడండి ఒక్కసారి. ఏదైతే అడ్రస్ ఉందో ఆ యాస్టీస్ ప్రింట్ అయిపోయినాయి. ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో ఓకే అక్కడ ఏం రీప్లేస్ చేసింది, నో అడ్రస్ అనేది రీప్లేస్ చేసింది. సో అదే వరాకిల్ పోస్ట్ గ్రిస్కి వెళ్తే సేమ్ ఇదే ఉంటుంది, కాకపోతే ఇఫ్ నల్ ప్లేస్ లో ఎన్విఎల్ అని వాడతారు. క్లియర్? విల్ గో టు ద సెకండ్ వన్. NVL2 అనమాట. సో NVL2ని దీంట్లో ఇఫ్ అంటారు. ఇఫ్ అడ్రస్ టు ఈజ్ నల్, ఓకే నల్ అయితే నో అడ్రస్ అని ప్రింట్ చేయాలి, లేదంటే అడ్రస్ ఎగ్జిస్ట్ అని ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ నేను క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకేనా, యాక్చువల్ వాల్యూ ఏంటి, అడ్రస్ ఉంది. ఓకే, ఇన్ కేస్ నేను పాస్ చేసేటప్పుడు అడ్రస్ ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్ అని పాస్ చేయాలనుకున్నప్పుడు ఐ కెన్ యూజ్ లైక్ దిస్ అనమాట. ఓకే, రియల్ టైంలో ఎక్కువ యూజ్ చేస్తాం అండ్ ఇంటర్వ్యూలో కూడా కన్ఫర్మ్గా డిఫరెన్స్ బిట్వీన్ NVL అండ్ NVL2 అనే క్వశ్చన్ వస్తుంది. క్లియర్? సో ద థర్డ్ వన్ ఏంటి, కొలీస్. Yeah. ఓకే, సో మీకు ఇందాక చెప్పా కొలీస్ అనేది ఏం చేస్తుంది, అంటిల్ నాట్ నల్ వాల్యూ వచ్చే వరకు ఇట్ విల్ చెక్ అండ్ ఇట్ విల్ ప్రింట్ ద రిజల్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో అడ్రస్ 2 అనే కాలం ఉంది. ఓకే, అడ్రస్ అనే 2 కాలంలో సెకండ్ ప్లేస్లో నల్ ఉంది. సో నల్ ఉంటే ఏం చేస్తుంది, ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ థింగ్. సో నెక్స్ట్ ఏంటి, సెకండ్ ప్లేస్లో ఉంది. సో సెకండ్ ప్లేస్లో పుట్టింగ్ సమ్ వాల్యూ, సో ఇట్ విల్ ప్రింట్ ద సెకండ్ వాల్యూ అనమాట. సో ఈ క్వైరీకి వచ్చాను, ఈ క్వైరీలు ఏంటి, సెకండ్ కాలంలో నల్ ఉంది, దెన్ ఇట్ విల్ చెక్ ద థర్డ్ వన్. సో థర్డ్ దాంట్లో కూడా నల్ ఉంది, ఇట్ విల్ చెక్ ద ఫోర్త్ వన్, అండ్ ఇట్ విల్ ఫోర్త్ దాంట్లో కూడా నల్ ఉంది కాబట్టి ఇట్ విల్ ప్రింట్ ద ఫోర్త్ ప్లేస్ అనమాట, ఫిఫ్త్ ప్లేస్. ఓకే, సేమ్ ఇలాగనమాట. అడ్రస్ 2లో నల్ ఉంటే సో ఇట్ విల్ కమ్ హియర్. ఓకే, సో ఇక్కడ కూడా నల్ ఉంది, దెన్ ఇట్ విల్ గో టు హియర్ అండ్ దెన్ ఇట్ విల్ ప్రింట్ ద థర్డ్ ప్లేస్ అనమాట. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ వన్ క్వైరీ చూడండి. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్. సో ఫస్ట్ అడ్రస్ 2 ఉంది. ఓకే, అడ్రస్ 2. సో అడ్రస్ 2లో ఇవి యాస్టీస్ ప్రింట్ అయిపోయినాయి. ఓకే, థర్డ్ దాంట్లో నల్ ఉంది. సో నల్ ఉన్నప్పుడు ఏం చేసిద్ది, ఇట్ విల్ గో టు ద బి కాలం అనమాట. ఇక్కడ బి ఉంది, నల్ ఉంది. సో ఇది ఏం ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ సికి వెళ్ళిద్ది. సో సిలో వాల్యూ ఉంది కాబట్టి ఇట్ విల్ ప్రింట్ ద సి వాల్యూ అనమాట. అర్థమవుతుందా? ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. సో కొలీస్ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్యూమ్ దేర్ ఆర్ కాలమ్స్, మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే,
ఎన్విఎల్ క్లియరా? ఎన్విఎల్ 2 క్లియరా? నో డౌట్స్ రైట్? ఓకే, ఎన్విఎల్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ఎక్కడైతే నల్ వాల్యూ వస్తుందో దాన్ని ఒక యాక్చువల్ ఏదైనా అదర్ వాల్యూతో రీప్లేస్ చేస్తున్నాం ఎన్విఎల్ 2 యూజ్ చేసి. కొలిస్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్ అనమాట, మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిన్ కోడ్ 1, పిన్ కోడ్ 2, పిన్ కోడ్ 3 అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి మల్టిపుల్ అడ్రసెస్ ఉన్నాయి. ఓకే, పిన్ కోడ్ 1, పిన్ కోడ్ 2, పిన్ కోడ్ 3, పిన్ కోడ్ 4 అలా మల్టిపుల్ పిన్ కోడ్స్ యాడ్ చేశాడు. ఓకే, అజ్యూమ్ స్విగ్గీ యాజ్ ఎగ్జాంపుల్, మల్టిపుల్ అడ్రసెస్ యాడ్ చేసాం. ఓకే, అడ్రసెస్ యాడ్ చేసినప్పుడు మనం ఆ కస్టమర్ పిన్ కోడ్ పిక్ చేసుకోవాలనుకుంటున్నాం. సో స్టోర్ అయినప్పుడు ఏమున్నాయి, పిన్ కోడ్ 1, పిన్ కోడ్ 2, పిన్ కోడ్ 3, పిన్ కోడ్ 4 ఉన్నాయి. సో ఫస్ట్ 3 ఇవ్వాల, లాస్ట్ 4 ఇదేది ఇచ్చాడు. ఓకే, 4 ఇచ్చినప్పుడు ఏంటి, మనం దాంట్లో ఏదైతే నల్ వాల్యూ లేదో అది పిక్ చేసుకోవాలి. ఓకే, సో అజ్యూమ్ యాజ్ ఏ పిన్ కోడ్ యాజ్ అడ్రస్. ఓకే, పిన్ కోడ్ యాజ్ ఏ ఎగ్జాంపుల్. ఓకే, సో సెలెక్ట్, సో అడ్రస్ నుండి పిన్ కోడ్ అనుకోండి. ఓకే, పిన్ కోడ్ కామా. ఓకే, సో ఇక్కడ పిన్ కోడ్ పెట్టాం. పిన్ కోడ్ ఏంటంటే పిన్ కోడ్ అనే కాలం కనుక నల్ ఉంటే సో ఇట్ విల్ చెక్ ద పిన్ కోడ్ 2 కాలం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పిన్ కోడ్ 2 కూడా నల్ వచ్చింది. ఓకే, దెన్ ఇట్ విల్ చెక్ ద పిన్ కోడ్ 3 కాలం. ఓకే, పిన్ కోడ్ 3 కూడా నల్ ఉంది, ఇట్ విల్ చెక్ ద పిన్ కోడ్ 4. సో ఫర్ ఎగ్జాంపుల్ పిన్ కోడ్ 4 లో వాల్యూ ఉంది అనుకోండి, ఇట్ విల్ ప్రింట్ 4th వాల్యూ అనమాట. పిన్ కోడ్ 4 లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ప్రింట్ చేసిద్ది అనమాట. ఓకేనా? సో ఇలా ఉన్నాయి అనుకోండి వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనుకోండి, ఇది ఒక డేటా అనుకోండి, పిన్ కోడ్ అనే టేబుల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కాలమ్స్ అనుకోండి. సో దెర్ ఆర్ 3 కాలమ్స్, 1, 2, 3 అనే కాలమ్స్ ఉన్నాయి. పిన్ కోడ్ 1, 2, పిన్ కోడ్ 1, పిన్ కోడ్ 2, పిన్ కోడ్ 3 ఉన్నాయి. ఓకే, దాంట్లో డేటా వచ్చేసరికి నల్ 4 అనుకోండి. 1 నల్ 4 ఉంది, నల్ 2 4 ఉంది అనుకోండి. ఇన్ కేస్ నేను పిన్ కోడ్ పిక్ చేసుకోవాలనుకుంటా ఈ టేబుల్ నుంచి. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ పుట్ పిన్ కోడ్. ఓకే, సో పిన్ కోడ్ కాలమ్స్ లో ఏవైతే వాల్యూస్ ఉంటాయో అవన్నీ ప్రింట్ అవుతాయి. ఎక్కడైతే నల్ వస్తుందో ఇట్ విల్ చెక్ ద కండిషన్. సో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ కమ్ టు దిస్ కాలమ్. ఇన్ కేస్ ఇది నల్ అయింది అనుకోండి, ఇట్ విల్ చెక్ ద 3rd వన్. ఇది కూడా నల్ అయితే ఇట్ విల్ ప్రింట్ ద 4th వన్ అనమాట. ఎక్కడైతే యాక్చువల్ వాల్యూ ఉంటుందో అది ప్రింట్ చేస్తుంది. సో కొలీస్ అనేది దేనికి వాడతాం అంటే నల్ చెక్ చేసుకోవడానికి వాడతాం అనమాట. సో వీ కెన్ పుట్ మల్టిపుల్ కాలమ్స్ హియర్. క్లియరా? సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్. సో దీంట్లో అవుట్పుట్ ఏం రావచ్చు, ఏమొస్తుంది అవుట్పుట్ అనేది ఆన్లైన్. ఇన్ కేస్ అడ్రస్ 2 లో నల్ ఉంటే ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏం ప్రింట్ అయింది, 2 ప్రింట్ అవుతుంది. సో దీంట్లో ఏం ప్రింట్ అయింది, 4 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా? ఇక్కడ ఏదైతే మీరు కాలం డిఫైన్ చేస్తారో ఇన్ కేస్ దీంట్లో కనుక నల్ వాల్యూస్ ఉంటే ఓకే, సో ఇట్ విల్ చెక్ ద స్టార్ట్ చెకింగ్ ద వాల్యూస్ అనమాట. సో సెకండ్ దాంట్లోకి వెళ్తుంది. సో బిలోకి వెళ్ళి బిలో నల్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ బిలో నల్ ఉంది అనుకోండి, ఇట్ విల్ గో టు ద సి. ఇన్ కేస్ బిలో వాల్యూ ఉంటే ఇట్ విల్ ప్రింట్ ద బి వాల్యూ. ఓకే, ఐఎమ్ రన్నింగ్ దిస్ వన్. సో ఇక్కడ మీరు చూడండి. ఓకేనా, యాస్టీస్ నల్ వాల్యూ లేనివి యాస్టీస్ ప్రింట్ చేసింది. వేరే నల్ ఉన్నవి ఇట్ ఈస్ రీప్లేసింగ్ విత్ అనదర్ వాల్యూ ఆర్ అనదర్ కాలం. ఓకే, క్లియర్? ఓకే, రియల్ టైంలో ఎలా అంటే ఒక 4 కాలమ్స్ నుంచి మీరు డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సో ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు అంటే ఎక్కడ నల్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇంకే లైక్ మీరు రియల్ టైంలో ఎలా చేస్తారంటే ఒక 4 to 5 టేబుల్స్ జాయిన్ చేస్తారు. జాయిన్ చేసినప్పుడు దెర్ ఈస్ అ కండిషన్స్ వేర్ యూ విల్ నాట్, అంటే కండిషన్ ఏముంటుంది అంటే నల్ వాల్యూ పాస్ చేయకూడదు అని ఉంటుంది. సో 4 కాలమ్స్ నుంచి ఈ కొలేస్ ఇలాంటివి వాడి వీటిలో డేటా ప్యాటర్న్ మ్యాచ్ చేసుకుని ఎక్కడైతే నల్ వాల్యూ లేదో దాన్ని పిక్ చేసుకుని పాస్ చేస్తారనమాట. క్లియరా? సో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఏంటంటే నేను చెప్తున్నాను కదా, మనం జాయింట్స్ యూజ్ చేస్తాం. ఒక 5 టేబుల్స్ జాయిన్ చేస్తాం. జాయిన్ చేసినప్పుడు 5 టేబుల్స్ లో సేమ్ కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 టేబుల్స్, కొన్ని టేబుల్స్ లో ఏంటంటే సగం సగం ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక్కొక్క టేబుల్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక టేబుల్లో పిన్ కోడ్ ఉంది, ఇంకో టేబుల్లో పిన్ కోడ్ ఉంది, ఇంకొక టేబుల్లో పిన్ కోడ్ లేదు. సో ఈ మూడింటిని జాయిన్ చేసి 3 కాలమ్స్ ని ఓకే, ఏ డాట్ పిన్ కోడ్, బి డాట్ పిన్ కోడ్, సి డాట్ పిన్ కోడ్ అంటాం. 3 టేబుల్స్ లో ఏదైతే మనం ఫస్ట్ టేబుల్ ఉంటుందో దాంట్లో పిన్ కోడ్ నల్ ఉంటే ఇట్ విల్ చెక్ ద టేబుల్ బి. టేబుల్ బిలో కూడా పిన్ కోడ్ నల్ ఉంది అనుకోండి, ఇట్ విల్ గో టు ద థర్డ్ టేబుల్ అనమాట. సో కొలేస్ అనేది రియల్ టైంలో జాయిన్స్ కండిషన్లో ఎక్కువ యూజ్ చేస్తాం.
యూజ్ చేసి మల్టిపుల్ టేబుల్స్ నుంచి ఏది పిక్ చేసుకోవాలనేది మన కొలీస్ లో మెన్షన్ చేస్తాం. క్లియర్? అంటే సింగిల్ రో ఫంక్షన్స్ ఎక్కడైనా వాడచ్చు. సింగిల్ ఫంక్షన్ ఎక్కడైనా వాడచ్చు అనమాట. సెలెక్ట్ లో కానీ వేర్ లో ఎక్కడైనా వాడచ్చు. విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. సో జనరల్ ఫంక్షన్ క్లియరా? సో నల్ వాల్యూస్ ని ఎలా హ్యాండిల్ చేయాలో మనం అర్థం చేసుకుందాం. సో ఏమేమి ఉన్నాయి మనకి జనరల్ ఫంక్షన్స్ వచ్చి ఎన్విఎల్ టు కొలీస్. ఓకే, మీరు MySQL లో రాసినప్పుడు ఇఫ్ నల్ అని రాయండి. ఓకే, బట్ గుర్తుపెట్టుకున్నప్పుడు ఎన్విఎల్ టు అని పెట్టుకోండి. ఎందుకంటే ఒక అదర్ డేటాబేస్ ఉంటాయి కదా, లైక్ MS, Oracle, Postgres, Redshift, వీటిలో ఎన్విఎల్ టు అంటారు. ఓన్లీ MySQL లో కొంచెం చేంజ్ ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకునేప్పుడు ఎన్విఎల్ టు అని పెట్టుకోండి, ఈజీగా మైండ్ లో ఉండిపోద్ది. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఒకసారి డెఫినేషన్ చూడండి ఎన్విఎల్ లో. ఓకే, ఇట్ విల్ రిటర్న్ B వాల్యూ ఇఫ్ A is null, అదర్వైజ్ రిటర్న్స్ A. ఓకే, సో నెక్స్ట్ రిటర్న్ B if A is not null, రిటర్న్ C if A is null. ఇక్కడ నేను ఇందాక ఏం రాసా అంటే ఇఫ్ A is null అని రాశాను. ఇక్కడ నల్ ప్లేస్ లో నాట్ నల్ పెట్టాడు అనుకుంటే రివర్స్ అయిపోద్ది. ఓకే, నేను ఇందాక ఏం రాసా అంటే ఇఫ్ A is null అని రాసా. ఇన్ కేస్ దీన్ని నాట్ నల్ అని పెట్టుకుంటే రివర్స్ లో ప్రింట్ అయింది. ఓకేనా? సో అంతా డీప్ గా వెళ్ళొద్దు, సింపుల్ గా A is null అయితే ప్రింట్ B, లేదంటే నల్ లేకపోతే C ప్రింట్ అయ్యేటట్టు రాసుకోండి. నెక్స్ట్ కొలీస్. సో కొలీస్ ఏంటంటే రిటర్న్ ద ఫస్ట్ నాట్ నల్ వాల్యూ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. మన దగ్గర కొలీస్ లో మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ని పెట్టాం. ఓకే, పెట్టినప్పుడు ఏంటంటే దాంట్లో ఏదైతే ఫస్ట్ నాట్ నల్ వాల్యూ వస్తుందో దాన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. యూస్ఫుల్ ఫర్ హ్యాండ్లింగ్ మల్టిపుల్ నల్ చెక్స్ అనమాట. మల్టిపుల్ కాలమ్స్ బేస్ మీద నల్ చెక్స్ చేసినప్పుడు కొలీస్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇవి టాస్క్లు అనమాట. సో ఇప్పుడు దాకా ఇది సింగిల్ రో ఫంక్షన్ టాస్క్లు అనమాట, మీరు ట్రై చేయండి. ఓకే, సో ఈజీగా చెప్పేస్తారు నాకు తెలిసి, నేను మరీ కాంప్లికేటెడ్ ఏం పెట్టలో. సో కన్వర్ట్ కస్టమర్ నేమ్ టు అప్పర్ కేస్, అప్పర్ సెలెక్ట్ అప్పర్ టేబుల్. నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ ఇయర్ ఫ్రమ్ సేల్స్ డేట్, సెలెక్ట్ ఎక్స్ట్రాక్ట్ ఇయర్, దాంట్లో ఏదైతే డేట్ కాలం ఉంటుందో అది పెడతాం. నెక్స్ట్ రైట్ ఏ క్వైరీ టు డెసిమల్ ప్రొడక్ట్ నేమ్స్ అండ్ ద ప్రైస్ ఫార్మాటెడ్ టు 2 decimal points. సో క్యాస్ట్ కానీ కన్వర్ట్ యూజ్ చేసేసి వీల్ చేంజ్ ద వార్క్యాట్ టు డెసిమల్ అనమాట. ఆటోమేటిక్గా మీకు డాట్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ రైట్ ఏ క్వైరీ టు ఎక్స్టెండ్ ద డే ఆఫ్ ద మంత్ ఫర్ ద సేల్స్ డేట్. సో సేల్స్ డేట్ అనే కాలం నుంచి డే అనేది పిక్ చేసుకోవాలి. ఏం వాడతారు, ఏం ఫంక్షన్ వాడతారు, డే అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కంబైన్ కస్టమర్ నేమ్ అండ్ ద సిటీ, కన్కాట్. ఓకే, గెట్ ద లెంత్ ఆఫ్ ద కస్టమర్ ఈమెయిల్, లెంత్. Write a query to round all product prices to the nearest whole number. Clear గా రాశారు చూడు. Write a query to round all product price. Round అనేది యూజ్ చేస్తాం. Okay. Write a query to calculate 10% of discount on product price and display the discounted price. మామూలుగా డిస్కౌంట్ గెట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ప్రైస్ ఇంటూ 0. ప్రైస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 10% అనుకోండి, 0.90 అని పెడతాం. ప్రైస్ ఇంటూ 0.9 పెట్టినప్పుడు మీకు డిస్కౌంట్ ఏదైతే ఉందో 10% అది మీకు వస్తుంది. సో అది ఫార్ములా సార్ అన్నమాట. ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపియరా? ఈ మోడ్ ఫంక్షన్ ది ఈ క్వరీకి మోడే యూజ్ చేస్తాం కదా. మోడ్ కాదండి, ఇది జస్ట్ సింపుల్ ప్రీవియస్ దానికి ఇక్కడ యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ టేబుల్లోకి వెళ్ళండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఓకే, సో ఇక్కడ ప్రైస్ అనే కాలం ఉంది. ఇన్ కేస్ నేను డిస్కౌంట్ 10% డిస్కౌంట్ చూపించాలనుకుంటున్నా. ఓకే, సెలెక్ట్ ప్రైస్ కామా, సో ప్రైస్ ఇంటూ 0.90. సో 10% డిస్కౌంట్ అంటే డిస్కౌంటెడ్ ప్రైస్ ఎంత? 80 రూపీసే కదా. ఓకే, దీన్ని నేను ఇలా చూపించకుండా దీన్ని నేను డిస్కౌంటెడ్ ప్రైస్ అని చూపించాలంటే ఏం వాడతా? క్లియరా? ఫార్ములాస్ sir. అప్లై చేస్తాను జస్ట్. ఓకే, నెక్స్ట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ.
రైట్ ఏ క్వైరీ టు క్యాలిక్యులేట్ ద టోటల్ సేల్ అమౌంట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఇప్పుడు ఏదైతే ప్రైస్ ఉందో దాన్ని ఇంటూ క్వాంటిటీ వేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది నేను ఆల్రెడీ డిస్కస్ చేసాను. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ క్వాంటిటీ. బై మిస్టేక్ మైనస్ ఉన్నాయి, సో అబ్సల్యూట్ వాల్యూ తీసుకోవాలనుకున్నప్పుడు ఏం వాడతాం, అదే ఏబిఎస్ కాలం నేమ్ ఇచ్చేస్తాం. ఓకే, సో సీల్ అండ్ ఫ్లోర్ ఆఫ్ ద ప్రొడక్ట్ ప్రైస్. సో సీల్ అంటే ఏంటి, టాప్ మోస్ట్ వాల్యూ. ఫ్లోర్ అంటే ఏంటి, ఫ్లోర్ వాల్యూ. డన్. సో జనరేట్ ర్యాండమ్ నెంబర్ ఫర్ టెస్టింగ్. ఇది నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసా, ర్యాండ్ అనేది యూజ్ చేస్తాం. సో ర్యాండమ్ అనేది ఏం చేస్తా అంటే ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేసింది. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేట్ రిమైండర్ ఫర్ ప్రైస్ అన్నాడు. మోడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఇందాక అడిగారు కదండి ఆన్లైన్లో ఎవరు, సో వాళ్ళ కోసం ఒకసారి రాస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ప్రైస్, మోడ్ ప్రైస్. సో దేనితో డివిజన్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక 2తో డివిజన్ చేసాం అనుకోండి. మీకు ఎలియాస్ది నేను చెప్పా, గుర్తుందిగా, ఇది గుర్తుందిగా. ఇన్ కేస్ నేను డైరెక్ట్ గా ఒకటే వాల్యూని డిఫైన్ చేస్తున్నప్పుడు సింపుల్ గా డిఫైన్ చేయొచ్చు. డిఫైనింగ్ విత్ స్పేసెస్ అనుకున్నప్పుడు ఇలా డిఫైన్ చేయాలి ఎలియాస్ అనేది. క్లియర్. ఫస్ట్ నేను 2తో డివైడ్ చేశా. 2తో డివైడ్ చేసినప్పుడు 0 or 1 అనేది ప్రింట్ అయింది. వేరేస్ నేను 3తో డివైడ్ చేస్తే 2s కూడా వస్తాయి, మల్టిపుల్ రిమైండర్ లైక్ వస్తాయి కదా. సో ఇదనమాట. సో మోడ్ అనేది దేనికి యూజ్ చేస్తాం, డివైడ్ చేసి రిమైండర్ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం మోడ్ అనే ఫంక్షన్. ఓకేనా, క్లియర్, నో డౌట్స్ రైట్? యా, ఆన్లైన్ క్లియర్ అండి. మోడ్ ఒకసారి రాసి చూపిమన్నారు కదా, క్లియరా? యా క్లియర్ సార్. ఓకే, సో నెక్స్ట్ అండి, సో స్క్వేర్ ఆఫ్ ద ప్రొడక్ట్ ప్రైస్. స్క్వేర్ అనేది స్క్వేర్ లో కాలమ్ నేమ్ అనేది డిఫైన్ చేస్తాం, స్క్వేర్ అనేది వస్తుంది. నెక్స్ట్ రైట్ ఏ క్వైరీ టు క్యాలిక్యులేట్ డిఫరెన్స్ బిట్వీన్ ద మాక్సిమం అండ్ మినిమం సేల్ క్వాంటిటీ. ఇది మీరు చెప్పాలి. సో డిఫరెన్స్ తెలుసుకోవాలంటే ఏం చేస్తాం, మైనస్ యూజ్ చేస్తాం. ఓకే, సో దెర్ ఇస్ ఎ టేబుల్ ఇన్ ప్రైస్ అనమాట. సెలెక్ట్ ప్రైస్ కామా, సో మాక్సిమం ప్రైస్. ఇది తీసుకోదు ఎందుకంటే చెప్తా, మైనస్ మినిమం ప్రైస్. తీసుకోదు ఎందుకంటే దీనికి గ్రూప్ బై హ్యావింగ్ రావాలి. నేను గ్రూప్ బై హ్యావింగ్ చెప్పినప్పుడు చూపిస్తాను. ఓకే, నో వరీస్. ఎందుకు ఇది వర్కౌట్ లేదు ఎవరైనా చెప్పగలరా? అగ్రిగేట్ ఫంక్షన్స్, మ్యాక్స్ మినిమం అనేది అగ్రిగేట్ ఫంక్షన్స్. అగ్రిగేట్ ఫంక్షన్ ఏంటి, మల్టిపుల్ కాలమ్స్ పాస్ చేస్తే సింగిల్ వాల్యూ ప్రింట్ అయ్యింది. ఓకే, సో అలాంటి కండిషన్ ఉన్నప్పుడు వీ నీడ్ టు యూజ్ గ్రూప్ బై హ్యావింగ్ అనమాట. ఓకేనా, సో ఇది ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది ఒకటి పెండింగ్ పెడుతున్నా. సో నిన్న రెగెక్స్ అవుట్ చెప్తా అన్నాను, అది సాటర్డే చెప్తా, ఒకసారి చూసుకుని కొంచెం టైం దొరకట్లా. సో ఇది కూడా గ్రూప్ అండ్ హ్యావింగ్ అయిన తర్వాత ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ నెస్టెడ్ ఫంక్షన్స్ అనమాట. ఇది ఆల్రెడీ మనం రాసాం. నెస్టెడ్ ఫంక్షన్స్ ఏంటంటే ఒక ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ కాల్ చేయడం అనమాట. నిన్న కాల్ చేసాం, నిన్న ఏం చేసాం, ఫస్ట్ అబ్సల్యూట్ చేసాం, దెన్ దానిపైన ఏం రాసాం, ఫ్లోర్ ఆర్ సీల్ రాసాం. ఓకేనా, సో ఒక ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ యూజ్ చేయడం. ఓకే, సో ఒక చిన్నది రాస్తా. సో ఈ టేబుల్ ఉంది. సో నేను ఏం చేసాం, ఫస్ట్ సి బిల్ని ఏం చేసాం, సో దీన్ని ఫస్ట్ అబ్సల్యూట్ చేసాం, ఏబిఎస్ అబ్సల్యూట్ చేసాం. దెన్ దీని మీద ఏం చేసాం, ఫ్లోర్ యూజ్ చేసాం ఆర్ సీల్ యూజ్ చేద్దాం.
సో నెస్టెడ్ ఫంక్షన్ ఏంటంటే ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ రాయడం అనమాట. సో ఆల్రెడీ సీల్ అనేది ఒక ఫంక్షన్, దీంట్లో మనం అబ్సల్యూట్ అనే ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేసాం. సో దీన్ని నెస్టెడ్ ఫంక్షన్స్ అనమాట అంటారనమాట. ఓకే, నేను దీన్ని రన్ చేస్తే ఏమైంది, ఎక్కడో తప్పు ఉంది. సో సిబిల్ స్పెల్లింగ్ The civil spelling సిఐ VIL. ఓకే, ఫస్ట్ ఏం జరిగిద్ది అంటే ఏదైతే లోపల ఉన్న ఫంక్షన్ ఉంటుందో అది కాల్ అయ్యింది. సో లోపల ఉన్న వాల్యూస్ అన్ని మైనస్ అనేవి రిమూవ్ అవుతాయి, ఎందుకంటే అబ్సల్యూట్ యూజ్ చేసాం. దెన్ దీన్ని ఏం చేస్తున్నాం, వీఆర్ అప్లయింగ్ అనదర్ ఫంక్షన్ సీల్. సో అప్పర్ వాల్యూ అనేది ప్రింట్ అయ్యింది. సో మీకు ఈజీగా అర్థం అవడం కోసం 3 కాలమ్స్ పెట్టే చూడండి. సో -756 ఉంది. సో ఎప్పుడైతే ఇంటర్నల్ గా ఫంక్షన్ రన్ అయిందో ఇట్ విల్ కన్వర్ట్ టు 756. దెన్ సీల్ అప్లై చేస్తే ఏమైంది, ఇట్ విల్ ప్రింట్ ద హైయర్ వాల్యూ. సో 0.5 ఉంది. సో ఏమైంది, సీల్. ఓకే, హైయర్ వాల్యూ అంటే సీల్ అంటే ఏది ఉన్నా సరే హైయర్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. సో 757 అనేది ప్రింట్ చేసింది. క్లియరా? నెస్టెడ్ ఫంక్షన్స్ క్లియర్గా అండి. ఓకే, సో నెక్స్ట్ మల్టిపుల్ రో ఫంక్షన్స్, నథింగ్ బట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అని కూడా అంటారు. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మల్టిపుల్ కాలమ్స్ ని మల్టిపుల్ రోస్ ని పాస్ చేసి వీల్ గెట్ ద సింగిల్ అవుట్పుట్. ఓకే, ఇవి ఆల్రెడీ మనకు తెలుసు. సో కౌంట్ అనేది దేనికి వాడతాం, కౌంట్ ద నెంబర్ ఆఫ్ రోస్. మన దగ్గర ఉన్న రికార్డ్స్ కౌంట్స్ తెలుసుకోవడానికి వి యూజ్ కౌంట్ అనమాట. నెక్స్ట్ సమ్ అనేది దేనికి యూజ్ చేస్తాం, దెర్ ఇస్ ఎ ప్రైస్ కాలం ఉంది. సో ఓవరాల్ గా మన దగ్గర ఉన్న టోటల్ తెలుసుకోవాలనుకుంటాం, ఎంటైర్ టేబుల్ లో ఉన్న టోటల్ తెలుసుకోవడానికి వి యూజ్ సమ్ అనమాట. యావరేజ్ అనేది ఎందుకు వాడతాం అంటే ఆ ఓవరాల్ నెంబర్స్ అన్నింటినీ యావరేజ్ తీసి వీల్ ప్రింట్ వన్ వాల్యూ. ఓకే, అండ్ దెన్ దెర్ ఇస్ ఎ మీన్ అండ్ మ్యాక్స్. మినిమం అంటే టేబుల్లో ఉన్న లీస్ట్ వాల్యూ, మాక్సిమం అంటే టేబుల్ ఉన్న హైయెస్ట్ వాల్యూ. ఓకేనా, సింపుల్ గా ఇవి అనుకున్నట్టు రాసేద్దాం. సో మనకి ఏ టేబుల్ ఉంది, సో ప్రొడక్ట్ అనే టేబుల్ ఉంది. ఓకే, సో మనకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. సో ప్రొడక్ట్ అనే టేబుల్ ఉంది. ఈ ప్రొడక్ట్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏం యూజ్ చేస్తా, కౌంట్ అనేది యూజ్ చేస్తా. సో కౌంట్ యూజ్ చేస్తే మనకి ఏం వస్తుంది అంటే ఎంటైర్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ వస్తాయి అనమాట. ఓకే, సో టోటల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మన టేబుల్లో, దేర్ ఆర్ 10 రికార్డ్స్. సో టేబుల్లో రికార్డ్స్ చూడండి 1 to 10 ఉన్నాయి. ఓకే, సో దీన్ని కౌంట్ చేస్తే ఏమొస్తుంది, టోటల్ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుస్తుంది అనమాట కౌంట్ యూజ్ చేసి. నెక్స్ట్ మనకి ఏం కాలం ఉంది, సో దెర్ ఇస్ ఎ ప్రైస్ కాలం. సో నాకు ఏ ప్రోడక్ట్ అయితే లీస్ట్ ప్రైస్ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా. సో ఏం వాడాలి, మిన్. ఒకవేళ హైయెస్ట్ వాల్యూ తెలియాలంటే మ్యాక్స్. మినిమం అని పెడుతున్నాను, మాక్సిమం అని పెడుతున్నాను. సో వీటికి స్టార్స్ ఏం డిఫైన్ చేయం. సో కాలం నేమ్ ప్రైస్. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తాను. సో 25 రూపీస్ అనేది లీస్ట్ ప్రైస్ ప్రోడక్ట్ కి, అండ్ మాక్సిమం ప్రైస్ ఎంత ఉంటుంది, 300 ఉంటుంది. సారీ 800 ఉంది. ఓకేనా, క్లియర్ ఇక్కడ వరకు. ఇన్ కేస్ నేను ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని సమ్ చేయాలనుకుంటున్నా, ఇవన్నిటిని యాడ్ చేసి చూపించాలనుకుంటున్నా. సో దెన్ వాట్ ఐ యూజ్ సమ్ ఫంక్షన్. సెలెక్ట్ సమ్ ఆఫ్ Price from table name. సో ఓవరాల్ గా నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కాస్ట్ అంతా 22,000 అనమాట. 2200. ఓకేనా, క్లియర్ ఇక్కడ వరకు. ఇన్ కేస్ నా దగ్గర ఉన్న యావరేజ్ నెంబర్స్ ఆ ప్రైస్ అనే కాలమ్స్ లో యావరేజ్ తెలుసుకోవాలనుకుంటున్నా, లేదా సో యావరేజ్ అనేది మ్యాక్సిమం స్టాక్స్ కి యూజ్ చేస్తాం. సో యావరేజ్ గా నా దగ్గర ఒక్కొక్క ప్రోడక్ట్ కి స్టాక్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే వాట్ ఐ యూజ్ యావరేజ్ అనమాట. సో సెలెక్ట్ స్టాక్, సారీ యావరేజ్. సో స్టాక్ అనే కాలం మీద యావరేజ్ ఇద్దాం అనుకుంటున్నా. స్టాక్ ఫ్రమ్ table name.
సో ఓవరాల్ గా నా దగ్గర ఒక్కొక్క ప్రోడక్ట్ కి 132 యావరేజ్ గా స్టాక్ వచ్చేసి 132 అనమాట. ఒక్కొక్క ప్రోడక్ట్ 132 ఉండొచ్చు యావరేజ్ గా. ఓకే క్లియర్. నా దగ్గర ఒక 100 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే యావరేజ్ గా ఒక్కొక్క ప్రోడక్ట్ ఎన్ని ఉండొచ్చు, యావరేజ్ గా ఎన్ని ఉండొచ్చు అన్నప్పుడు వి యూజ్ యావరేజ్ అనమాట. సో స్టాక్ వీ కెన్ అజ్యూమ్ లైక్ 132 ఈచ్ ప్రొడక్ట్ ఉండొచ్చు ఆన్ యావరేజ్ అని చెప్తాం. ఓకేనా. సో క్లియర్ కదా ఇక్కడ వరకు, నో డౌట్స్ రైట్. అక్కడ వచ్చిన అవుట్పుట్ లో .00 అట్లా ఉంది కదా, ఆ 00 ఇగ్నోర్ చేయాలంటే ఎట్లా సార్? రౌండ్ వాడాలా? కరెక్ట్. విచ్ ఇస్ నథింగ్ బట్ సార్ నాకు పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ కానీ 2 డిజిట్స్ కానీ Yes, ఎట్లా sir. రావాలంటే సార్? ఏంటండి ఆ పాయింట్ ఇప్పుడు పాయింట్ లేకుండా వచ్చింది కదా సార్, ఒకవేళ పాయింట్ పెట్టి ఆఫ్టర్ దట్ 2-3 డిజిట్స్ కాకుండా నాకు ఒక్క డిజిటే కావాలి. నిన్న నేను మీకు ఒక డాక్యుమెంట్ షేర్ చేశాను, ఒక్కసారి దాంట్లో చూసి ట్రై చేయండి. అర్థం కాకపోతే ఒకసారి రేపు గ్రూప్ లో పోస్ట్ చేయండి, నేను రేపు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను మీకు ఇచ్చిన డాక్యుమెంట్ లో దెర్ ఈస్ ఏ వన్ ఫంక్షన్ ఉంది, సో అది మీరు ట్రై చేయండి. డిసిమల్ వాల్యూస్ ప్రింట్ చేయడానికి ఓకే ఏం వాడతాం? డిసిమల్ అనేది డేటా టైప్ అనమాట. నేను దేనికి వాడతాను అంటే కన్వర్షన్స్ కి, లైక్ Casting. లాస్ట్ వాటికి. సో దీనికి కాక దీని ఫంక్షన్ ఏదో ఉంది, ఫంక్షన్ ట్రిమ్ స్పేసెస్ కి అది కన్వర్షన్. డెసిమల్ ఉందా? యా చూద్దాం. సో మనం దీంట్లో న్యూమరిక్ వెళ్దాం. సో సో రౌండ్ లో మీరు పెడితే మీకు కన్ఫర్మ్ గా డిసిమల్ వస్తుంది. ఓకేనా. సో ఒక్కసారి నేను ఇచ్చిన డాక్యుమెంట్ ఓపెన్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది ఓపెన్ చేసి మీరు ట్రై చేయండి. ఓకే అర్థం కాకపోతే వీళ్ళు డిస్కస్ ఆన్ సండే. గ్రూప్ లో ముందు అయితే పోస్ట్ చేయండి, సండే టాపిక్స్ అనేవి నాకు క్లియర్ ఉండాలి కదా. ఓకేనా, ప్రిపేర్ అవ్వడానికి నాకు ఈజీ ఉంటుంది సండేకి. ఓకే విల్ గో టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ వరకు అయితే క్లియర్ కానీ ఓకే. ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ కాల్ చేస్తే ఏమంటారు? నెస్టెడ్ ఫంక్షన్స్. ఓకే సో ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రొడక్ట్ ఐడి అని ఇస్తున్నాను, తీసుకుంటుందా? తీసుకోదు. ఎందుకు? మల్టిపుల్ రోస్ పాస్ చేసినప్పుడు విల్ గెట్ ఓన్లీ సింగిల్ ఇన్పుట్. ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్ ఐడి అని ఇస్తారో ఇట్ విల్ నాట్ ప్రింట్ ద అవుట్పుట్. ఓకే సో బట్ ఇన్ రియల్ టైం ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ టేబుల్, కస్టమర్ టేబుల్ అని ఉంది. ఓకే సో నాకు కంట్రీ వైజ్ డేటా కావాలి. ఓకే సో కంట్రీ వైజ్ డేటా కావాలి. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాట్ ఐ కెన్ యూస్ గ్రూప్ బై అండ్ హ్యావింగ్, అది కూడా ఇవాళ కవర్ చేద్దాం. ఓకేనా. బట్ ఇప్పుడు దాకా నేర్చుకుంది అంటే అగ్రిగేట్ ఫంక్షన్ ఏంటంటే మీరు ఓన్లీ సింగిల్ కాలమే డిఫైన్ చేయగలరు. ఓకే సో బికాస్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, మల్టిపుల్ రోస్ పాస్ చేస్తాం, ఒకటే అవుట్పుట్ వస్తుంది కాబట్టి వి కెనాట్ కాల్ మల్టిపుల్ కాలమ్స్ హియర్. ఓకే క్లియర్ కదా, నో డౌట్స్ రైట్ ఇక్కడ వరకు. సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఒకటి మిగిలిపోయింది. సో అదేంటంటే విండోస్ ఫంక్షన్ అనమాట. సో విండోస్ ఫంక్షన్ అంటే నథింగ్ బట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ కానీ ఓకే వాల్యూ ఫంక్షన్స్ కానీ ర్యాంకింగ్ ఫంక్షన్స్ కానీ, సో విల్ కాల్ ఇట్ యాజ్ ఎ విండోస్ ఫంక్షన్ అనమాట. ఓకేనా. అగ్రిగేట్ ఫంక్షన్స్, వాల్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ర్యాంకింగ్ ఫంక్షన్స్, వీటన్నిటిని కలిపి విల్ కాల్ ఇట్ యాజ్ ఎ విండోస్ ఫంక్షన్ అంటాం. ఓకే ఆల్రెడీ అగ్రిగేట్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది. సో నౌ విల్ డిస్కస్ అబౌట్ ద వాల్యూ ఫంక్షన్. ఓకే సో దీంట్లో నేను ఒక 3నే చెప్తా, 4th వన్ యూ కెన్ ట్రై, అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే అండ్ దెన్ ర్యాంకింగ్ లో ఐ లెట్ యు నో దట్ టు లాగ్ అండ్ లీడ్ అనేది చెప్తా. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంత వాల్యూ అనేది యూ ట్రై టు ప్రాక్టీస్ ఇట్ అనమాట. ఓకే సో డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం. ఓకే సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద వాల్యూస్ అనమాట. సో ఇవి దేనికి వాడతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది ఈ-కామర్స్ అప్లికేషన్. ఓకే నా దగ్గర ఏవైతే స్టాక్ ఎక్కువ ఉన్నాయో దానికి ముందు ఆఫర్స్ ఇద్దాం అనుకుంటున్నాం. సో నా దగ్గర ఒక 100 ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఎక్కువ స్టాక్ మిగిలిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిగ్ బిలియన్ డే పెడతారు. సో బిగ్ బిలియన్ డేలో మీకు కావాల్సింది వాడు పెట్టడు, వాడికి ఏదైతే స్టాక్ ఎక్కువ ఉంటుందో వాటి మీద ఎక్కువ ఆఫర్స్ పెడతాడు. తక్కువ స్టాక్ ఉన్న దాని మీద ఆఫర్సే ఉండవు. మీరు ఎప్పుడైనా చూడండి
ఓకే, సో మీకు మెయిన్ ఫస్ట్ బ్యానర్ ఏదో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యానర్ ఏ వచ్చింది, యాడ్స్ చూపించాలనుకున్నాడు. ఫస్ట్ బ్యానర్ లో వాడు పెట్టేది ఏంటంటే ఫస్ట్, ఓకే ఈ ప్రోడక్ట్ ఎక్కువ స్టాక్ ఉంది కాబట్టి ఇది యాడ్ ఫస్ట్ వస్తుంది, ఈ ఈ- ఇది సెకండ్ ర్యాంక్, దీనికి ఇది సెకండ్ ఇమేజ్ రావాలి, ఇది థర్డ్ ఇమేజ్ రావాలి. సో ఈ బ్యానర్ ఇమేజెస్ అని ఎలా పెడతాడు? సో వీ నీడ్ టు అసైన్ సమ్ ర్యాంక్స్ టు దెమ్. సో ఇది ఫస్ట్ రావాలి, ఇది సెకండ్ రావాలి, థర్డ్ రావాలి, ఫోర్త్ రావాలి, స్లైడర్స్ అనేవి. సో మీరు యాప్ ఓపెన్ చేశారు, మీకు ఆఫర్ స్లైడర్స్ వస్తాయి కదా. సో ఏది ఫస్ట్ రావాలి, సెకండ్ రావాలి, థర్డ్ రావాలి, బేస్డ్ ఆన్ స్టాక్ నేను చూపిద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు మనం ఏం చేయాలి, వాల్యూస్ ఏదైతే టేబుల్ ఉన్న వాల్యూస్కి నేను ఒక ర్యాంక్ అసైన్ చేయాలి. సో ర్యాంక్ అసైన్ చేసి ఆ ర్యాంక్ ప్రకారం వాళ్ళు యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తారు. క్లియర్ ఇది? ఓకేనా? ఒక టేబుల్ ఉన్న డేటాకి నేను ర్యాంక్స్ ఇవ్వాలి. సో దానికి ఐ యూజ్ వాల్యూ ఫంక్షన్స్ అనమాట. ఓకే, ఈ రో నెంబర్ కానీ ర్యాంక్ డెన్స్ ర్యాంక్ అనేది వాడతాం. క్లియరా? ఈ పాయింట్ అయితే అర్థమైంది కదా. ఓకే, ఒక టేబుల్లో ఒక కాలం బేస్ చేసుకుని, కాలం ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఏ మార్క్స్ అనే కాలం ఉంది. సో క్లాస్లో ఎవరు హైయెస్ట్ వచ్చారు, సో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇద్దాం అనుకున్నాం, సెకండ్ ర్యాంక్ ఇద్దాం, థర్డ్ ర్యాంక్, ఇలా ర్యాంక్స్ నేను అసైన్ చేయాలంటే ఐ యూజ్ వాల్యూ ఫంక్షన్స్ అనమాట, బేస్డ్ ఆన్ ద వాల్యూ. క్లియర్ ఇది? ఓకే, సో దీంట్లో మనకు మెయిన్ 3 ఉంటాయి. ఫస్ట్ ఇది రో నెంబర్. సో రో నెంబర్ ఏం చేస్తుందంటే 100 స్టూడెంట్స్ ఉన్నారు, 100 స్టూడెంట్స్కి 1 నుంచి 100 వరకు ర్యాంక్స్ అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది బేస్డ్ ఆన్ దర్ మార్క్స్. ఓకే, ఇన్ కేస్ ఒక స్టూడెంట్కి 2 మార్క్స్ వచ్చినాయి, సేమ్ 50-50 వచ్చినాయి, ఓకే, ఇట్ విల్ నాట్ గివ్ ద సేమ్ ర్యాంక్ టు ద బోత్ పీపుల్. ఓకే, ఇన్ ఏ ఫ్లోలో, దాని ఫ్లోలో ఏదైతే ఉంటుందో ఆ ఫ్లోలో అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. సేమ్ ర్యాంక్ వచ్చినా సరే, సో పైన ఉన్న రికార్డ్కి 4 ఇస్తుంది, కింద ఉన్న రికార్డ్ 5th ర్యాంక్ ఇస్తుంది. ఓకే, సో రో నెంబర్ అనేది అది చేస్తుంది అనమాట. నెక్స్ట్ ర్యాంక్ డెన్స్ ర్యాంక్ అని 2 ఉన్నాయి. సో ఇవేంటంటే సేమ్ మార్క్స్ ఉన్న వాళ్ళకి సేమ్ ర్యాంక్స్ అనేవి అసైన్ చేస్తాయి. ఓకే, సో దీంట్లో కూడా ర్యాంక్ డెన్స్ ర్యాంక్ డిఫరెన్స్ ఉంది. ఓకే, ర్యాంక్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ లీవ్ ద గ్యాప్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ముగ్గురు ఉన్నాం, సో ముగ్గురికి సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఓకే, ఇట్ విల్ అసైన్ 1-1-1, ముగ్గురికి సేమ్ 1 ఇచ్చింది, బట్ ఇట్ విల్ లీవ్ 2 or 3 ర్యాంక్స్ అనమాట. లీవ్ చేసి సెకండ్ పర్సన్ ఉంటారు కదా, మన ముగ్గురు తర్వాత నెక్స్ట్ వచ్చిన ర్యాంక్ ఉంటుంది కదా, వాళ్ళకి 4 అసైన్ చేస్తుంది అనమాట. దేర్ విల్ బి ఏ గ్యాప్స్ అనమాట ర్యాంక్ లో. ర్యాంక్ అసైనింగ్ లో దేర్ విల్ బి ఏ గ్యాప్స్. ఓకేనా? విరాజ్ డెన్స్ ర్యాంక్ ఏంటంటే గ్యాప్స్ ఉండవు. సో ఫస్ట్ ర్యాంక్ మన ముగ్గురికి ఇస్తుంది, సెకండ్ ర్యాంక్ ఇంకో పర్సన్కి ఇస్తుంది. విరాజ్ ర్యాంక్లో ఏంటంటే ఇట్ విల్ నాట్ గివ్ ద సెకండ్ అండ్ థర్డ్ ర్యాంక్ టు ఎనీ వన్. సో అది గ్యాప్స్ వదులుతుంది అనమాట ర్యాంక్ అనేది. క్లియరా ఇది? ఓకే, ఎందుకు వాడతానో చెప్పా. సో ఈ 3 ఏం చేస్తాయో కూడా చెప్పా. ఓకేనా? మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చదువుదాం అండ్ దెన్ విల్ గో టు ద రియల్ టైమ్ సినారియో. సో assign a unique ranks to each row within the partition of a data set. If there is a tie, okay, if there is a tie అంటే సేమ్ ర్యాంక్ ఇద్దరికి ఉంటే ద సేమ్ ర్యాంక్ ఈజ్ అసైన్ టు ద దోస్ రోస్, ఎవరైతే ఇద్దరు ఉంటారో వాళ్ళకి అసైన్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ ర్యాంక్ ఈజ్ స్కిప్డ్, ఏదైతే 2-3 మిగిలిపోతాయో, ఏదైతే ర్యాంక్ మిగులుతాయో అవి స్కిప్ చేసేస్తుంది అనమాట. ఓకే, దిస్ మీన్స్ ద ర్యాంక్ వాల్యూ విల్ నాట్ బి కన్సిక్యూటివ్ ఇఫ్ దేర్ ఆర్ టైస్ అనమాట. సో ర్యాంక్ అనేది కంటిన్యూస్ గా అసైన్ అవ్వదు, దేర్ విల్ బి ఏ గ్యాప్స్ అనమాట ర్యాంక్ లో. డెన్స్ ర్యాంక్ లో ఏంటి, ర్యాంక్స్ అనేవి గ్యాప్ ఉండవు, ఇట్ విల్ ప్రింట్ అనమాట. సో ఇంటర్వ్యూలో క్వశ్చన్ పడిపోద్ది, ఫ్రెషర్కి వెళ్ళినా ఒక 3 to 5 years ఎక్స్పీరియన్స్ వెళ్ళినా డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్ అనే క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ కూడా అడుగుతారనమాట. ఒక స్టూడెంట్ ఉన్నారు, ఓకే, వాళ్ళకి నేను ర్యాంక్ అసైన్ చేయాలనుకుంటున్నాను వితౌట్ గ్యాప్స్ అంటారు. సో అప్పుడు ఈ క్వైరీ రాసి చూపించాలి, ర్యాంక్ డెన్స్ ర్యాంక్ యూజ్ చేసి చూపించాలన్నమాట. ఓకే, ఇన్ కేస్ మీరు ఎవరన్నా జస్ట్ టైం ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి మై సిక్వల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని కొట్టండి. ఇంటర్వ్యూస్ ఆల్రెడీ ఇచ్చి ఉంటాయి కదా, ఎసెన్షియల్ వాటికి ఇచ్చిన ఇంటర్వ్యూస్ వస్తాయి, దాంట్లో ఈ క్వశ్చన్ కన్ఫామ్ గా టచ్ అవుతుంది అనమాట ఎవరికైనా. ఓకే, సో ఇందాక చెప్పిన ఎగ్జాంపులే. సో నాది ఒక ఈ కామర్స్. ఓకే, సో ఈ కామర్స్ లో నేను ప్రొడక్ట్ లో ఏదైతే ఎక్కువ స్టాక్ ఉందో దానికి ఆఫర్స్ ఇద్దాం అనుకుంటున్నా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్, సో ప్రొడక్ట్ నేమ్ కామా స్టాక్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నార్మల్ రో నెంబర్ యూజ్ చేసేసి వీళ్ళు అసైన్ ద ర్యాంక్స్ టు ఆల్ ద ప్రొడక్ట్స్ అనమాట బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ. ఓకే, సో దీన్ని రాయడానికి, సో దీని సింటాక్స్ చూడండి, రో నెంబర్, ఓకే, ఓవర్
క్లియరా? ఫస్ట్ అయితే ఇలా గుర్తుపెట్టుకోండి, పార్టీషన్ కాన్సెప్ట్ నేను సాటర్డే చెప్తా, ఎందుకంటే ప్రాక్టీస్ అంతా అయిన తర్వాతే కొంత డీప్గా వెళ్దాం. ఓకే, సాటర్డే నేను ఏవైతే కొన్ని అడ్వాన్స్ ఉంటాయో అవి నేను ఇప్పుడు చెప్పను, సాటర్డే చెప్తా, ఎందుకంటే ఇవాళ వెడ్నెస్డే, సో 2 days టైం ఉంది. ఓకే, ప్రాక్టీస్ అయితే చేయండి. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత కొన్ని యాడ్ చేసినప్పుడు అర్థం అవుతూ ఉంటుంది. ఓకేనా? ప్రజెంట్ అయితే నేను పార్టీషన్ దాకా వెళ్ళట్లా, ఇక్కడ వరకు వెళ్తున్నా, ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే రోల్ నెంబర్ అనేది అప్లై చేశాను. దేని మీద అప్లై చేశా? స్టాక్ అనే కాలం మీద అప్లై చేశా. స్టాక్ డిసెండింగ్ అని ఇచ్చారు. ఓకే, సో స్టాక్ డిసెండింగ్ అంటే ఏంటి? సో ఏదైతే స్టాక్ హైయెస్ట్ ఉంటుందో అది ముందు ప్రింట్ అవ్వాలని. సో ఇక్కడ రో నెంబర్ అనేది అప్లై చేశా. సో ఇక్కడ చూడండి 300 ఉంది. సో 300 అనేది లైక్ ప్రొడక్ట్ మౌస్ అనేది ఎక్కువ క్వాంటిటీ ఉంది 300. సో దానికి ఫస్ట్ ర్యాంక్ అసైన్ చేశారు. ఓకే, వేరేస్ హెడ్ ఫోన్స్ కి కీబోర్డ్స్ కి సేమ్ స్టాక్ ఉంది. సో రో నెంబర్ అప్లై చేయడం వల్ల ఏమైంది? సీక్వెన్స్ గా అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఓకేనా? బట్ ఇఫ్ ఐ అప్లై ర్యాంక్ హియర్, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ రో నెంబర్. రో నెంబర్ ఏం చేసింది? కంటిన్యూస్ ర్యాంక్స్ అనేవి అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే, వేరేస్ ర్యాంక్ ఏం చేసింది? ఎవరికైతే సేమ్ వాల్యూస్ ఉన్నాయో ఇద్దరికి సేమ్ ర్యాంక్ ఇచ్చింది. బట్ థర్డ్ వాల్యూ అనేది స్కిప్ చేసి డైరెక్ట్లీ ప్రింటింగ్ ద ఫోర్త్. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ 1 more 250 కాలం ఉంది అనుకోండి, సో 2 అనేది ముగ్గురికి అసైన్ అయింది. బట్ నెక్స్ట్ వాల్యూ ఏమైంది? 5 అయింది. సో 3, 4 అనేది స్కిప్ చేసిద్ది అనమాట. క్లియరా? సో వేరేస్ డెన్స్ ర్యాంక్ ఏంటి? ఇట్ విల్ నాట్ స్కిప్ అనమాట. సో సేమ్ ర్యాంక్స్ అసైన్ చేసిన, సో ద నెక్స్ట్ పర్సన్ విల్ గెట్ ద థర్డ్ ర్యాంక్ అనమాట. ఓకే, క్లియరా? సో స్టూడెంట్ టేబుల్ మీద అయితే ఇంకా బాగా అర్థమైంది. సో క్లాస్లో హైయెస్ట్ 100 people ఉన్నారు, 100 మార్క్స్ ఉన్నాయి, లైక్ 100 members మార్క్స్ అసైన్ చేయాలి, ర్యాంక్స్ అసైన్ చేయాలి బేస్డ్ ఆన్ ద ర్యాంక్ అనమాట. ఓకే, సో అప్పుడు సేమ్ ఇదే. సో ఇక్కడ ఏమొస్తుంది? ర్యాంక్ అని వస్తుంది. స్టాక్ ప్లేస్ లో ర్యాంక్ పెడతాం, ఆర్డర్ బై ర్యాంక్ డిసెండింగ్ అని పెట్టాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో బేస్డ్ ఆన్ దర్ మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మార్క్స్ అనుకోండి 300, 250 ఇలా ఉన్నాయి ఓవరాల్ అన్ని సబ్జెక్ట్స్ మీద. సో బేస్డ్ ఆన్ దర్ మార్క్స్ ఇట్ విల్ అసైన్ ద ర్యాంక్స్ అనమాట. రో నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్ 3 క్లియరా? ఏదైనా డౌట్స్ ఉన్నాయి మూడిట్లో? ఆన్లైన్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? సార్ మరి ర్యాంక్ ని రియల్ టైమ్ లో ఎక్కడ వాడతాము? చెప్పాను కదండి ఇప్పుడు, డిపెండ్స్ అనమాట. సో ఇందాక చెప్పిన ఎగ్జాంపులే, స్టాక్ వైజ్డ్గా ఏవైతే స్టాక్స్ ఎక్కువ ఉన్నాయో దానికి నేను బ్యానర్ ఇవ్వాలనుకున్నా. సో దెన్ ఐ అప్లై దీస్ థింగ్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ నీడ్ టు పిక్ ఓన్లీ 4 to 5 వాల్యూస్. నేను ఓన్లీ 5 ర్యాంక్స్ పిక్ చేసుకోవాలనుకున్నాను. సో ఎలా పిక్ చేసుకుంటాం మాకు తెలియదు కదా, అర్థమవుతుంది కదా. సో వేర్ కండిషన్లో నేను రాద్దాం అనుకుంటున్నా, తీసుకోదు, ఒకసారి ట్రై చేద్దాం. తీసుకోదు, ఒకసారి ట్రై చేద్దాం. దీనికి సబ్ క్వైరీ వాడాలి. ఓకేనా? సో తీసుకోదు ఇలా ఈ తీసుకోతే దీనికి సబ్ క్వైరీ కాన్సెప్ట్ ఉంటుంది. సో దాంట్లో చూపిస్తా. సో ఇన్ కేస్ ఇవి ఎందుకు అంటే రియల్ టైంలో ఎందుకు వాడతామని అడిగారు కదా, సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎగ్జాంపులే. సో నా దగ్గర 5 బ్యానర్స్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ నేను 5 చూపించాలనుకుంటే వాట్ ఐ నీడ్ టు డూ, సో వేర్ కండిషన్లో ర్యాంక్ అనేది టాప్ 5 అని పెట్టేస్తారు. సో అప్పుడు లిమిట్ పెట్టినట్టే కదా. సో 5 బ్యానర్స్లో ఏవైతే ఎక్కువ స్టాక్ ఉన్నాయో వాటి ప్రొడక్ట్స్ని ఆఫర్లో చూపిస్తుంది అనమాట. ఓకేనా? అండ్ ఓవర్కి ఇవ్వడాన్ని ఎందుకు వాడతాము? డైరెక్ట్గా ఓవర్ లేకపోతే ఇది కూడా చూపిస్తే ఇంకా హెల్ప్ అవుతుంది. పవన్ గారు
ఒక్క నిమిషం అండి, జస్ట్ ఒక్క 1 minute. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్ ఇది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చూపిద్దాం అనుకుంటున్నా అంటే ఓకే, ఇవి ఒకసారి చూడండి, ఈ స్క్రీన్ చూడండి. ఓకే, ఇందాక నేను చెప్పిన టేబుల్సే. సో వీటిలో మీరు వాల్యూస్ చూపించాలంటే మీరు చూపించగలరా డాష్ బోర్డ్లో అవి? ఇన్ కేస్ నాకు ప్రోడక్ట్ అక్కడ కౌంట్ చూపిస్తున్నా, ఓకే, ఏం వాడతాను? సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ ఉన్నాయని మీరు చేయగలరుగా? సెల్లార్ టేబుల్ నుంచి కస్టమర్ టేబుల్లోకి వాల్యూ చూపించడానికి ఏం వాడుతున్నారు వాళ్ళు? కౌంట్ అనేది యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇది క్లియర్ కదా? సో సో ఇవి చూపించాలంటే సేమ్ అదే కదా, కౌంట్ అనమాట. సో పబ్లిష్డ్ ఓవరాల్ ఆన్లైన్ స్టేటస్ బేస్డ్ వేర్ స్టేటస్ ఈక్వల్ టు 14 అని పెట్టారు. ఇవి క్లియర్. సో ఇక్కడ చూడండి, సో టాప్ 10 ప్రొడక్ట్స్ అంటున్నారు. సో టాప్ 10 ప్రొడక్ట్స్ అంటే ఏంటి? ఏవైతే ఎక్కువ సేల్ అయినాయో అవి చూపించాలనుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఎన్ని ఓన్లీ 10 చూపిస్తున్నారు. టాప్ 10 ప్రొడక్ట్స్ అంటే 10 చూపించాలి కదా. సో ఇక్కడ ఏం వాడారు? సో సేల్స్ కి ర్యాంక్ అసైన్ చేసి సో సెలెక్ట్ క్వరీలో అది పెట్టి పిక్ చేశారనమాట. క్లియరా? ఏదైనా డౌట్స్ ఉందా అండి? క్లియరా అండి? సో ఇప్పుడు నేను ర్యాంక్స్ లైక్ టాప్ 10 ప్రొడక్ట్స్ ఏవైతే ఎక్కువ సేల్ అవుతున్నాయో చూపించాలనుకున్నా. సో నేను ఏం యూజ్ చేస్తా? ఐ యూజ్ రో నెంబర్ యూజ్ చేసి ఐ విల్ అసైన్ ద ర్యాంక్స్. బేస్డ్ ఆన్ ద ర్యాంక్స్ ఇట్ విల్ పిక్ అనమాట. క్లియరా ఇక్కడ వరకు? నో డౌట్స్ రైట్? ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రో నెంబర్ క్లియర్ కదా? నో డౌట్స్. సో ఓకే, ఇంకొకటి ఉంది. సో దీంట్లో ఎంటైల్ అనమాట. సో ఎంటైల్ ఏం చేస్తుందంటే, సో ఎప్పుడైతే మీరు ఎంటైల్ అనేది యూజ్ చేస్తారో ఇట్ విల్ డివైడ్ ద ఎంటైర్ టేబుల్ ఇంటూ 2 parts. ఏదైతే నెంబర్స్ ఇస్తారు 2, 3 ఇస్తారు, ఎన్ని పార్ట్స్ డివైడ్ అవ్వాలని. సో అన్ని పార్ట్స్ గా డివైడ్ చేసి ఈచ్ పార్ట్ ఇట్ విల్ ప్రొవైడ్ 1 ర్యాంక్ అనమాట. ఓకే, ఐ విల్ రైట్ 1 క్వైరీ హియర్. సో సేమ్ ఇదే. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్. ఓకే, సో నేను ఇక్కడ ర్యాంక్ ఎలా ఇద్దాం అనుకుంటున్నా అంటే 5 వాల్యూస్ కలిపి ఒక ర్యాంక్, అదర్ 5 వాల్యూస్ కి ఇంకొక ర్యాంక్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం? ఈచ్ రోకి ఒక ర్యాంక్ ఇచ్చాం. అలా కాకుండా సో దీన్ని పార్టీషన్ చేసి పార్టీషన్స్ కి ర్యాంక్ ఇద్దాం అనుకుంటాం. ఓకే, సో మామూలుగా ర్యాంక్ ఏంటి? ర్యాంక్, ఒకవేళ ర్యాంక్ రాస్తే చెప్పండి. సో ర్యాంక్ అయితే ఏం రాస్తున్నాం? ర్యాంక్ సింటాక్స్ చెప్పాలి. ఓవర్ Rank over order. ఓకే, ఆర్డర్ బై స్టాక్ డిసెండింగ్. Sending. ఓకే, సో ఇక్కడ ర్యాంక్ ప్లేస్ లో ఐ యూజ్ ఎంటైల్. ఓకే, సో ఎంటైల్ ఏం డిఫైన్ చేయాలి? ఎన్ని పార్ట్స్ డివైడ్ చేయాలో అన్ని పార్ట్స్ డిఫైన్ చేయాలి. ఇఫ్ ఐ డివైడ్ ఇన్ 2 parts, ఓకే, సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ క్వైరీ. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ 5 records కి 1 వస్తుంది, సెకండ్ 5 records కి 2 వస్తుంది అనమాట. In case if I define with 3, so if I dividing this table as a 3 things like 3 partitions, okay, so for first 3 records ki 1, other second దానికి second 3 కి 1, 2, లాస్ట్ దానికి 4, దాని ఇష్టం అనమాట. నియర్లీ ఈక్వల్ గా డివైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇన్ కేస్ అటు ఇటు అయితే ఒక ర్యాంక్ అటు ఇటుగా అసైన్ అయింది. క్లియరా? సో ఇక్కడ ఏం చేసింది అంటే 4th దానికి 4 ఇచ్చింది. సో మిగతా వాళ్ళకి 3 వాల్యూస్ అనేది అసైన్ చేసుకుంది. నియర్లీ ఈక్వల్ ఆర్ నియర్లీ ఈక్వల్ గా డివైడ్ చేసుకుంటుంది అనమాట. టేబుల్ ని చేసుకుని దానికి ర్యాంక్స్ అనేవి అసైన్ చేసుకుంటుంది. ఓకే,
దీనికి ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే దేర్ ఆర్ ఇంటర్కి వెళ్తారు, ఇంటర్మీడియట్కి మీ మార్క్స్ బట్టే కదా సెక్షన్స్లో కూర్చోబెట్టేది. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ మొత్తం మీద ఎంటైల్ యూజ్ చేస్తారు. సో ఎవరికైతే ర్యాంక్ 1 ఉంటుందో వాళ్ళ సెక్షన్ ఏ, కొంచెం మీడియం లెవెల్ స్టూడెంట్కి బి ఇస్తాం కాబట్టి, సో ఎవరికైతే ర్యాంక్ ఉంటుందో వాళ్ళు బి సెక్షన్. అలా ఒక 1000 స్టూడెంట్ ఉన్న కాలేజ్ని యూజింగ్ ఎంటైల్ ఐ కెన్ డివైడ్ అండ్ ఐ కెన్ గివ్ దెమ్ ద ప్లేసెస్ అనమాట. క్లియర్? సో రౌ నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్ అంటే ఇంటర్వ్యూలో ర్యాంక్ డెన్స్ ర్యాంక్ డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్ అనే క్వశ్చన్ పడింది. అండ్ ఇన్ కేస్ మీరు ఏమైనా సీనియర్కి వెళ్తే క్వైరీస్ షేర్ చేసి క్వైరీ కూడా రాయమంటారు ర్యాంక్ డెన్స్ ర్యాంక్ యూజ్ చేసి. నెక్స్ట్ సో ర్యాంకింగ్ అనమాట. సో దీంట్లో నేను లీడ్ ల్యాగ్ ఒకటి చెప్తాను, సో మిగతా మీరు ట్రై చేయండి. సో లీడ్ ల్యాగ్ అనేది దేనికంటే, సో నా పైన ఉన్న వాల్యూ తెలుసుకోవాలన్నా, సో నేను ఒక దెర్ ఇస్ అ రన్నింగ్ రేస్ హ్యాపెనింగ్. సో రన్నింగ్ రేస్ హ్యాపెనింగ్ అయినప్పుడు మీకు టీవీ మీద స్క్రీన్లో సో ఈ ఎక్స్ పర్సన్ ఈ ప్లేస్లో ఉన్నాడు, ఈ పర్సన్ ఈ ప్లేస్లో ఉన్నాడు అని వస్తుంది. ఓకే, ఇన్ కేస్ సెకండ్ ఉన్న పర్సన్ ఫస్ట్ ఉన్న పర్సన్ బీట్ చేయాలనుకోండి, సో ఎంత టైం డిఫరెన్స్ ఉందో చెప్పిద్ది అనమాట. ఓకే, అంటే వెనకాల ఉన్న పర్సన్ నిన్ను దాటడానికి ఎంత టైం ఉందో చూపిస్తుంది. సో మీకు టీవీ ఒక టీవీ మీద స్క్రీన్లో ఎలా కనిపిస్తుంది అంటే లిస్ట్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఓకే, నేను ఏ ప్లేస్లో ఉన్నాను, సెకండ్ ప్లేస్ ఉంటే నన్ను సెకండ్లో చూపించింది. నా పైన ఉన్నవాడిని బీట్ చేయాలంటే ఈ టైం పడుతుంది, కింద ఉన్నవాడిని నేను క్రాస్ చేయాలంటే ఈ టైం పడుతుంది అని డిఫరెన్స్ చూపిస్తుంది అనమాట. సో అవి ఎలా అచీవ్ చేయాలంటే యూజింగ్ ల్యాగ్ అండ్ లీడ్ అనమాట. ఓకే, సో ల్యాగ్ అంటే ఏంటంటే అప్పర్ వాల్యూ, లీడ్ అంటే అప్పర్ వాల్యూ, ల్యాగ్ అంటే లోవర్ వాల్యూ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ ఉన్నా అనుకోండి, నా పైన ఎవరు ఉంటారుగా, ఓకే, దానికి నల్ వాల్యూ ఉంటుంది అనమాట. ఇఫ్ ఐఎమ్ ఇన్ ఫస్ట్, నా పైన ఎవరు లేరు కాబట్టి లీడ్ అనేది నల్ వస్తుంది. ఓకే, ఇది నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటంటే ఇఫ్ ఐఎమ్ ఇన్ లాస్ట్, నా కింద ఎవరు ఉంటారు, సో నా కింద ఎవరు ఉంటారు కాబట్టి నల్ అనేది ఎస్ అనేది నేను లాస్ట్లో కనుక్కుంటే. క్లియరా? సో నేను ఈ స్టాక్ అనే దానికే చూపిస్తున్నాను. సో సేమ్ ఇదే. సో సింటాక్స్ అయితే ఏం మారదు, జస్ట్ కీవర్డ్స్ వాడితే ల్యాగ్. సో ల్యాగ్ సింటాక్స్ చూడండి సేమ్ అదే ఉంటుంది. కాలం నేమ్ అనేది డిఫైన్ చేయాలి ల్యాగ్లో, ఏ కాలం మీద అనేది అప్లై చేస్తున్నాను అనేది. నేను స్టాక్ అనే కాలం మీద పెడుతున్నా. సో స్టాక్ ల్యాగ్ లీడ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది జస్ట్ స్టాక్ అనమాట. ఓకే, సో ఇదే హైయెస్ట్ కాబట్టి నల్ వాల్యూ. కన్సిడర్ దిస్ ఈజ్ ఎ రన్నింగ్ రేస్ అనమాట. ఓకే, ఇది టైం అనుకోండి 300. సో ఫస్ట్ పర్సన్ 300లో ఉన్నాడు. ఓకే, 300 సెకండ్స్ అనుకోండి, 300 సెకండ్స్ దగ్గర ఉన్నాడు. ఓకే, సో అతని ముందు ఎవరు లేరుగా, సో లేరు కాబట్టి ఏం ప్రింట్ అయింది, నల్ అనేది ప్రింట్ అయింది. ఓకే, ఇన్ కేస్ అతని కింద ఉన్నవాడు వాల్యూ తెలియాలి, అతని కింద ఉన్నాడు ఎంత టైం దగ్గర ఉన్నాడు, ఇంకా లైక్ 50 సెకండ్స్ దగ్గర గ్యాప్లో ఉన్నాడు. సో అతను ఏంటి 250 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో నేను ఫస్ట్ ఉన్నా, సో నా పైన ఎవరు లేరు కాబట్టి నల్ ఉంది. సో ఇన్ కేస్ నా కింద ఉన్నాడు నన్ను క్రాస్ చేయాలంటే ఇట్ మే టేక్ 50 సెకండ్స్ కాబట్టి, సో అతను 250 సెకండ్స్ దగ్గర ఉన్నాడు. ఓకే, అలా ఎజ్యూమ్ చేయండి. వేరాజ్ లాస్ట్కి వచ్చేసారు అనుకోండి, సో నేను లాస్ట్ ఉన్నాను అనుకోండి, నా కింద ఎవరు లేరు కాబట్టి నాకు నల్ లెస్ అనేది. సో నేను నా పైన ఉన్నవాడిని క్రాస్ చేయడానికి వాల్యూ ఎంత 40. క్లియరా? సో పైన కింద వాల్యూస్ లైక్ నా పైన స్టాక్ వాల్యూ తెలుసుకోవాలనుకుంటే, నేను ఒక ప్రోడక్ట్ ఉంది, సో నా పైన స్టాక్ ఎంత, లైక్ వేరే ప్రోడక్ట్ స్టాక్ ఎంత ఉందని ప్రింట్ చేసుకోవడానికి ఐ యూజ్ ల్యాగ్. సో నా కింద ఉన్నది వాల్యూ ప్రింట్ చేసుకోవడానికి ఐ యూజ్ లీడ్ అనమాట. సో ఒకసారి డెఫినేషన్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. సో ల్యాగ్ ఫంక్షన్ రిట్రీవ్ డేటా ఫ్రమ్ ప్రీవియస్ రికార్డ్. Okay, lag function retrieve data from previous row related to the current row in the query results here. It is commonly used in Windows function to calculate difference on trends by referencing preceding rows. If there are no previous rows, the function returns null. Okay, lead function got the same, but last thing anamata, last daniki null untadi. So ivanamata. So ikkada nenu offset to default value ani cheppatla, mana Saturday discuss cheddam. So ivendukante in case స్కిప్ చేయడానికి ఆఫ్సెట్ అంటే స్కిప్ అనమాట. నేను ఒక పొజిషన్లో ఉన్నా, టాప్ 1లో ఉన్నాడు, టాప్
లేదా నా పైన 2 పైన ఉన్న వాల్యూని పిక్ చేసుకోవడానికి ఐ కెన్ యూజ్ ఆఫ్సెట్ 2 పెట్టాను అనుకోండి. సో నేనున్న పొజిషన్ నుంచి పైన 2 సెకండ్ పొజిషన్ లైక్ నా పైన కాకుండా దానిపైన ఉన్న వాల్యూని ప్రింట్ చేసుకోవడానికి ఐ యూజ్ ఆఫ్సెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే ఇన్ కేస్ నల్ ప్రింట్ చేస్తాం కదా, సో నల్ కాకుండా వేరే వాల్యూ ప్రింట్ చేయడానికి ఐ పుట్ ద డిఫాల్ట్ వాల్యూ. ఓకే, సాటర్డే ఒక క్వైరీ రాసి చూపిస్తా. ప్రజెంట్ అయితే ఇవన్నీ వద్దు, జస్ట్ కాలం నేమ్ పెట్టి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? క్లియరా? లాగ్ లీడ్ ఏదైనా డౌట్ ఉందా? నో డౌట్స్ రైట్? ఓకే, సో లాస్ట్ అనమాట ఈరోజు గ్రూప్ బై హ్యావింగ్ డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం. సో ప్రొడక్ట్స్ అనే టేబుల్ ఉంది. ఓకే, నాకు కేటగిరీ వైజ్ ఒక్కొక్క కేటగిరీలో ఎంతెంత ఎన్నెన్ని క్వాంటిటీ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను, లేదా ఎంతెంత ప్రైస్ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో ఇఫ్ ఐ రైట్ సెలెక్ట్ category, comma, count on star from products. సో ఏమైంది? ఎర్రర్ వస్తుంది. ఎందుకు? మల్టిపుల్ రో ఫంక్షన్స్ అనేవి మల్టిపుల్ కాలమ్స్ తీసుకో ఒక అవుట్పుట్ ప్రింట్ అయిపోతుంది. సో ఇన్ కేస్ నాకు ఇది అచీవ్ చేయాలంటే, సో దెర్ ఈస్ ఏ ఆప్షన్ కాల్ గ్రూప్ బై. ఓకే, సో ఇఫ్ ఐ పుట్ ప్రొడక్ట్స్ గ్రూప్ బై category, okay, so then I can achieve my things అనమాట. ఓకే, సో ఇన్ కేస్ నేను ఒక్కొక్క కేటగిరీలో ఎంతంత ప్రోడక్ట్ వర్త్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏంటి, ఒక్కొక్క కేటగిరీలో ఐటమ్స్ ఉంటాయి కదా, దాని కాస్ట్ అన్ని సమ్ చేసి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏమి యూజ్ చేయాలి? ఫంక్షన్ సమ్ ఆఫ్. సో ఎప్పుడైతే నేను సమ్ చేస్తానో నాకు ఏమైంది? ఒక్కొక్క కేటగిరీ యొక్క సమ్ అనేది అంటే కాస్ట్ అనేది తెలిసిద్ది అనమాట. ఓకే, సో ఎలక్ట్రానిక్స్ కాస్ట్ వచ్చి 1700 ఉన్నాయి. ఎన్ని ప్రోడక్ట్స్ అని ఉండొచ్చు వాటన్నిటిని సమ్ చేసి వీఆర్ ప్రింటింగ్ ద రిజల్ట్స్. ఓకే, ఇంకొకటి ఇది గ్రూప్ బై. ఇక్కడ వరకు క్లియర్ కదా? గ్రూప్ బై అంటే ఏంటంటే ఒక టేబుల్లో ఉన్న వాల్యూస్ని గ్రూప్ చేసి దాని మీద అగ్రిగేట్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాం సింపుల్గా. ఓకే, సో దీన్ని సార్ట్ చేయాలనుకుంటే, ఈ వాల్యూస్ని సార్ట్ చేయాలి అనుకుంటే, ఓకే, సో ఐ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్ వేర్. సో ఇది గుర్తుపెట్టుకోండి, వేర్ అనేది ఎప్పుడైనా సరే గ్రూప్ బై ముందు రాస్తాం. ఓకే, థంబ్ రూల్ వేర్. సో CATEGORY category ఈక్వల్స్ టు ఎలక్ట్రానిక్స్ అంటున్నాం. ఓకే, ఇట్ విల్ ప్రింట్ ద ఎగ్జాక్ట్గా ఎలక్ట్రానిక్స్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇది క్లియర్. బట్ ఇఫ్ ఐ యూజ్ అగ్రిగేట్ ఫంక్షన్ ఇన్ వేర్ కండిషన్, ఓకే, ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఎందుకంటే వేర్ కండిషన్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్ ని సపోర్ట్ చేయదు. ఓకేనా? సో మన అగ్రిగేట్ ఫంక్షన్ బేస్డ్ మీద డేటాని ఫిల్టర్ చేయాలనుకున్నాం. సో హౌ వి నీడ్ టు డూ? సో వీ హ్యావ్ హ్యావింగ్. ఓకే, సో యూజింగ్ హ్యావింగ్ వీ కెన్ ఫిల్టర్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్. ఓకే, హ్యావింగ్ అనేది గ్రూప్ బై తర్వాత రాస్తాం. హ్యావింగ్ సమ్ ప్రైస్ ఈక్వల్ టు 1700. క్లియరా? ఇంకొకటి ఐ కెన్ యూజ్ వేర్ అండ్ హ్యావింగ్ ఎట్ ఎ టైమ్. సో ఇఫ్ ఐ వాంట్ టు రైట్ వేర్ కండిషన్ హియర్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ electronics, okay, it will print the result. క్లియరా? ఓకే, ఇప్పుడు దీంతో DQL కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు DQL కంప్లీట్ సింటాక్స్ మీరు చెప్పండి. సెలెక్ట్, we can use star or we can use column names. Okay, function
right? Nice. So column 3 I can alias I can give the actual name. So వీటి మీద I can write the functions also. Okay, and then from table name, గ్రూప్ బై next where అగ్రిగేట్ వేర్ condition, ఇంకా కండిషన్ అగ్రిగేట్ ఫంక్షన్స్ గ్రూప్ బై నెక్స్ట్ గ్రూప్ బై having హ్యావింగ్ condition, ఇంకా ఉంది ఆర్డర్ బై ascending or descending. క్లియరా? ఇక్కడతో సెలెక్ట్ క్వరీ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొకటి ఉంది, లిమిట్ అని ఉంది. సో లిమిట్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి, నేను సాటర్డే చెప్తా. సో లిమిట్ అంటే ఏంటంటే, సో ఇన్ కేస్ మన టేబుల్లో 1000 రికార్డ్స్ ఉన్నాయి, ఓకే, ఆర్ 1 crore రికార్డ్ ఉన్నాయి. మీరు 1 crore రికార్డ్ని వర్క్ బెంచ్లో కానీ లేదా ఒక టూల్లో కాల్ చేస్తే ఇట్ విల్ నాట్ రీడ్ అనమాట, కష్టం అయిపోద్ది. సో దీనికి ఏం చేస్తాం అంటే లిమిట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో లిమిట్ ఏం యూజ్ చేసానంటే రికార్డ్ కౌంట్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తాం అనమాట. సో లిమిట్ 100 అంటే 100 వాల్యూస్ ప్రింట్ అవుతాయి, 10 అంటే 10 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకే, సో అదొకటి ఉంటుంది, అది కూడా పెట్టేస్తే కంప్లీట్ సెలెక్ట్ క్వరీ అనేది మీకు కంప్లీట్ అయినట్టు. సో ఓవరాల్గా DQL సెలెక్ట్ క్వరీ అంటే ఇది అనమాట. క్లియర్? సో మనం ఏమేం చేసాం సెలెక్ట్ క్వరీలో చెప్పండి. లైక్ జనరల్ టర్మినాలజీలో సో మనం ఏం చేసాం, ఫస్ట్ ఫిల్టర్స్ చేసాం. సో ఫిల్టర్స్ చేయడానికి ఏమేమి వాడాం, వేర్ కండిషన్లో ఏమి వాడాం, ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసాం, కంపారిజన్ కానీ రేంజ్ కానీ ఇవన్నీ వాడాం. నెక్స్ట్ సార్టింగ్ చేసాం, ఎలా చేసాం, ఆర్డర్ బై యూజ్ చేసి అసెండింగ్ డిసెండింగ్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం, డేటాని మ్యానిపులేట్ చేసాం. ఎలా మ్యానిపులేట్, యూజింగ్ ఫంక్షన్స్. ఏమేమి ఫంక్షన్స్, సింగిల్ రో మల్టిపుల్ రో ఫంక్షన్స్. ఇవి కాకుండా మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసి వీ కెన్ అసైన్ ద ర్యాంక్స్. ఓకే, ర్యాంక్స్ అనేవి కూడా అసైన్ చేసాం విండోస్ ఫంక్షన్ యూజ్ చేసి. క్లియరా? సో దీంతో DQL అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు DDL క్లియర్గా ఉన్నాం, DML క్లియర్గా ఉన్నాం, DQL క్లియర్గా ఉన్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏంటి సింగిల్ టేబుల్ మీద చేసాం. ఓకే, రేపు క్లాస్లో విల్ జాయిన్ మల్టిపుల్ టేబుల్స్. మల్టిపుల్ టేబుల్స్ మీద ఇవన్నీ DQL కమాండ్స్ అనేవి యూజ్ చేయాలి. లైక్ ఆపరేటర్స్ కానీ, ఫిల్టర్ ఎలా చేయాలి, సార్టింగ్ ఎలా చేయాలి, ఫిల్టర్ సార్టింగ్ అండ్ దెన్ మ్యానిపులేషన్స్ ఆన్ మల్టిపుల్ టేబుల్స్. ఇప్పుడు దాకా ఏం చేసాం, ఒక టేబుల్ మీద చేసాం. రేపు మల్టిపుల్ టేబుల్స్ మీద ఎలా చేస్తాం, మల్టిపుల్ టేబుల్స్ మీద చేయాలంటే వి యూస్ జాయిన్స్. మల్టిపుల్ టేబుల్స్ జాయిన్ చేస్తాం, చేసి దాని మీద ఈ 3 అప్లై చేద్దాం. క్లియరా? అండ్ ఇంకొక థంబ్ రూల్ ఉంది, అదొకసారి కూడా చెప్తా. సో థంబ్ రూల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. సో ఇఫ్ ఐ పుట్ వన్ మోర్ కాలమ్ హియర్, ఇది రన్ అయిద్దా? ఎందుకు రన్ అవ్వదు, డిఫైన్ చేయాలి. సో గ్రూప్ బైలో డిఫైన్ చేయలేదు కాబట్టి ఇది రన్ అవ్వదు. సో ఏవైతే కాలమ్స్ మనం మెన్షన్ చేస్తామో కాలమ్ ప్లేస్లో వాటిని గ్రూప్ బైలో కాల్ చేయాలి. ఓకే, ఇన్ కేస్ నేను దీన్ని గ్రూప్ బైలో కాల్ చేశాను, సో మనకు అవుట్పుట్లో ఎలా ప్రింట్ అయింది, సో ఇక్కడ గ్రూప్ బై ఏమైంది, ఒక కాలం మీద అవ్వవు, మల్టిపుల్ కాలమ్స్ మీద అవుతాయి. సో అప్పుడు మళ్ళీ మీరు డిస్టింక్ట్కి వెళ్ళిపోండి. సో డిస్టింక్ట్లో ఏమైంది, మల్టిపుల్ కాలమ్స్ ఉన్నప్పుడు యూనిక్గా ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది, రెండింటిని జాయిన్ చేసి యూనిక్గా ఉన్న పిక్ చేసుకుంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అయింది అనమాట. ఇప్పుడు మల్టిపుల్ కాలమ్స్ అయినాయి కాబట్టి సో ఇట్ విల్ ప్రింట్ ద ఈచ్ రికార్డ్ అనమాట. సో ఇఫ్ దెర్ ఈస్ ఎ ప్రొడక్ట్ విత్ ID1 అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే ఆ రెండింటిని జాయిన్ చేసి సమ్ చేయడం అలా చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే అన్ని యూనిక్ కాబట్టి 1 అనేది ప్రింట్ అయింది. క్లియరా? నో డౌట్స్ రైట్? ట్రై టు చేంజ్ ఇట్ టు ప్రొడక్ట్ నేమ్ పెడదాం, వస్తుందేమో చూద్దాం. ఓకే, సో దెర్ ఆర్ నో డూప్లికేట్స్ అనమాట. ఇన్ కేసు డూప్లికేట్స్ ఉంటే ఇట్ విల్ కౌంట్. 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, డూప్లికేట్ వాల్యూ ఇట్ విల్ షో 2 వాల్యూస్. క్లియరా? ఇంతే, ఇంకా గ్రూప్ బై హ్యావింగ్ అంటే ఇంతకన్నా ఏమి ఉండదు. ర్యాంక్ డెన్స్ ర్యాంక్ అంటే ఇంతకన్నా ఏమి ఉండదు. ఓకే, నేను కొన్ని వదిలేసా, అవి అంటే కొంచెం అడ్వాన్స్ కలిపి ప్రాక్టీస్ చేస్తానండి. సో అప్పుడు నేను పార్టీషన్ బై చెప్పినా ఏం చెప్పినా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు నేను అంతా చెప్పేసాను అనుకోండి, ఇంతసేపు బాగానే ఉంటుంది, 1 వీక్ తర్వాత ఏమి ఉండదు. ఇప్పుడు ప్రాక్టీస్ చేసి మళ్ళీ పార్టీషన్ అన్నారు అనుకోండి, 2 టైమ్స్ చేసాం కాబట్టి ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఓకేనా?
సో విల్ ఎండ్ అప్ ద క్లాస్ హియర్. యా నేను ఇప్పుడే షేర్ చేస్తా. యా డన్ అండి, ఇంతే. సో డన్ అండి. సో మనం ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ట్రై చేయండి, రాకపోతే గ్రూప్ లో పోస్ట్ చేయండి, సండే డిస్కస్ చేద్దాం అండి ఆన్లైన్. థ్యాంక్ యూ ఆల్.